ఇప్పుడు వైరల్ అవుతుంది యాక్చువల్గా. ఆయన నేను అప్పుడు యానిమల్కి 1000 కోట్లు వస్తాయని, 1000 కోట్లు వచ్చింది, దీనికి 2000 కోట్ల పైన వస్తుంది అని కూడా ఆయన చెప్పాడు. సో చాలా ఉత్సాహంగా ఆయన మాట్లాడాడు. అట్లాగే హీరోయిన్ల మీద కూడా ఆయన చాలా కామెంట్లు చేశాడు. మరోపక్క యాష్ కూడా దీంట్లో మంచి ఉపన్యాసం ఇచ్చాడు. అయితే ఆయన ఉపన్యాసం కూడా కాంట్రడిక్టరీగా మారింది, కాంట్రవర్సీ అయింది. ఎందుకంటే నార్త్ సౌత్ ఇదంతా చూడకండి, దేశం అంతా ఒకటే, మనం ఇప్పుడు సినిమాలన్నీ కూడా ఇండియన్ సినిమాలు తప్ప ఇది కన్నడ సినిమా, తమిళ సినిమా, తెలుగు సినిమా, మలయాళం సినిమా అనేది లేదు, ఇండియన్ సినిమానే. కాబట్టి మొత్తం హోల్ ఇండియా ఒకటిగా ఉండాలి. ఎవరన్నా చెప్తే కూడా మీరు నమ్మకండి, వినకండి, నార్త్ సౌత్ డివైడ్ వద్దు అని చెప్పాడు. ఇది ఇప్పుడు యాక్చువల్గా సౌత్ అంతా కూడా నార్త్ మీద కోపంతో ఉంది. ఎందుకంటే డీలిమిటేషన్ బిల్లు తీసుకురావడం, అట్లాగే నార్త్ ఇండియాలో ఉండే పాపులేషన్ అంతా సౌత్ ఇండియా పోషించాల్సి రావడం, పన్నులు కూడా వీళ్ళు ఎక్కువ కట్టుతూ ఉండడం, చాలా విషయాల్లో సౌత్ ఇండియాకి అన్యాయం జరుగుతుందన్న అభిప్రాయం ఉంది. దీన్ని ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. అది ఇతను పక్కన పెట్టేసి ఇతని సినిమా కోసం, ఎందుకంటే ఇతని సినిమా పాన్ ఇండియా సినిమా కాబట్టి ఇతనికి నార్త్ సౌత్ డివైడ్ ఉంటే ఇతనికి ఇబ్బంది. ఎందుకంటే సౌత్ ఫిల్మ్ అక్కడ బాయ్కాట్ చేశారనుకో ఇబ్బంది. అందుకని ఇతను తన సినిమా ప్రమోషన్ చేసుకోకుండా రాజకీయాల్లో నార్త్ సౌత్ డివైడ్, ఇతనికి ఏం పని, ఇతను ఎందుకు మాట్లాడాడు అన్న విమర్శ సౌత్లో వస్తుంది. సో అది ఇంకా పెద్దదవుతుందా లేకపోతే అంతవరకే ఉంటుందా అనేది చూడాలి. అట్ ద సేమ్ టైం అతను తెలుగు ఆడియన్స్, తెలుగు కూడా అతను మాట్లాడగలడు కాబట్టి తెలుగులో కూడా మాట్లాడాడు. సౌత్ ఇండియన్ దీని తర్వాత తెలుగు మీద ఆయన బాగా ఫోకస్ చేసి తెలుగు ఆడియన్స్ ఎంత గొప్పగా ఉంటారు, నాకెంత ఇది చేస్తారో అవన్నీ కూడా చెప్పాడు. అయితే దీనికి ప్రముఖులు ఎవరు రాలేదు, ఒక దిల్ రాజు మాత్రం వచ్చారు. వాళ్ళ ప్రొడ్యూసర్కి, ఇది ఇద్దరు కలిసి ప్రొడ్యూస్ చేశారు ఈ సినిమా, కేవిఎన్ ప్రొడక్షన్స్, మాస్టర్ మైండ్స్. కేవిఎన్ అంటేనే కే వెంకట నారాయణ, ఆయన ప్రొడ్యూసరు. దాని తర్వాత మాస్టర్ మైండ్ క్రియేషన్స్ వచ్చి ఇతంది అనమాట, యాష్దే. సో యాష్ కూడా దీనికి వన్ ఆఫ్ ద ప్రొడ్యూసరు. గీతూ మోహన్ దాస్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం మొన్న కూడా, మలయాళీ ఆమె యాక్టరు కమ్ డైరెక్టరు. సో ఆమె చేసిందనమాట. ఇది ఓవరాల్గా 600 కోట్ల బడ్జెట్. సో ఇది ఇప్పటికైతే ఓపెనింగ్స్ అంటే దాదాపు 26 కోట్ల పైనే అడ్వాన్స్ బుకింగ్ రూపంలో డబ్బులు వచ్చాయని చెప్తున్నారు. ఇప్పటికైతే బడ్జ్ కూడా బాగుంది. కాకపోతే ఓపెనింగ్స్, అడ్వాన్స్ బుకింగ్స్ చూస్తే సౌత్లో ఉంది తప్ప నార్త్లో అయితే పెద్ద బడ్జ్ నాకేం కనబడలేదు. నేను చెక్ చేశాను, అడ్వాన్స్ బుకింగ్స్ అక్కడ పెద్దగా లేవు ఇప్పటికైతే. ఇంకా ముందు ఎలా ఉంటుందో చూడాలి. అయితే ఇప్పుడు ఇక్కడ ఇందాక చెప్పినట్టుగా బూత్ సినిమా అని చెప్పి దీని మీద విమర్శ వస్తే ఇంకొక ప్రమాదం కూడా జరిగింది ఇక్కడ. యాష్ మాట్లాడుతున్నప్పుడే దూరంగా ఉన్న సౌండ్ సిస్టమ్, భారీ సౌండ్ సిస్టమ్ కూలిపోయింది. అక్కడ ఉన్న విద్యార్థులు ఇద్దరికి కాళ్ళు విరిగిపోయినాయని చెప్తున్నారు. ఇంకొక ఇద్దరు వాళ్ళేమో మేల్ స్టూడెంట్స్ కాళ్ళు విరిగిపోయినాయి. ఇంకొక ఇద్దరు అమ్మాయిల స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళు కూడా గాయపడ్డారు. అందులో ఒక అమ్మాయి స్పృహ కూడా తప్పైంది. వాళ్ళు ఇమీడియట్గా దగ్గరున్న హాస్పిటల్కి తీసుకెళ్ళి ట్రీట్మెంట్ అందిస్తున్నారని చెప్తున్నారు. మరోవైపు ఇది ఈయనకి అక్కడ దూరంగా ఏం జరుగుతుంది ఈయనకి అర్థం కాలేదు. యాష్కి ఆయన కంగారు పడిపోయి ఆడేం జరుగుతుంది, సేఫ్గా ఉన్నారా లేదా అని మాట్లాడుతున్నాడు. ఈ ఫస్ట్ ఏమో సేఫే కదా అంటే సేఫే అన్నారు ఎవరు. దాంతో ఆయన మళ్ళీ కంటిన్యూ చేద్దాం అనుకుంటే ఈ లోపల సుమ కూడా గ్రహించింది అక్కడ సౌండ్ సిస్టమ్ పడిపోయిందని. దాంతో అతను ఆపేశాడు, స్పీచ్ కూడా ఆపేసి కంగారుగా ఇదయ్యాడు. సో ఒక ప్రమాదం జరిగింది. మామూలుగా మనం హైదరాబాద్లో ఈ మధ్యకాలంలో ఇలాంటి ప్రీ రిలీజ్ ఫంక్షన్లు ప్రమాదాలు ఎక్కువైనాయి. ఎందుకంటే వాటిని ఎవరైతే ఈవెంట్ మేనేజర్లుగా ఉంటారో వాళ్ళు సరైన ఏర్పాట్లు చేయకపోవడం, ప్రొడ్యూసర్లు కూడా ఈవెంట్ మేనేజర్లకి డబ్బులు సరిగా ఇవ్వకపోవడం, పాత బకాయిలే పెండింగ్లో ఉండడం, దాంతో వీళ్ళు ఎక్కువ ఖర్చు పెట్టి సెక్యూరిటీని ప్రొవైడ్ చేయలేకపోవడం. రెండోది గెస్ట్ చేయలేకపోవడం. ఎంతమంది ఇప్పుడు యాష్కి కూడా ఎంతమంది వస్తారని ఎవరు గెస్ట్ చేయలేదు, పెద్ద ఎత్తున వచ్చేసారు. మనకు ఆ కల్చర్ ఉంది విపరీతంగా. నేనైతే ఆశ్చర్యపోతుంటాను, నన్ను కూడా టికెట్ల కోసం అడుగుతుంటారు, సార్ ఏమైనా ఉన్నాయి సార్ అని చెప్పి. వీళ్ళు బాగా చదువుకున్నారు, మంచి ఫ్యామిలీ, వీళ్ళకి కూడా ఏం పిచ్చేమి అనిపిస్తుంది. అలాంటి పిచ్చి ఉంది మనకి. అది సినిమా ఇండస్ట్రీకి పాజిటివే. కానీ ఇటువంటి జాగ్రత్తలు తీసుకున్నప్పుడు ఇప్పుడు సౌండ్ సిస్టము అవన్నీ సరిగ్గా పెట్టకపోతే అక్కడ దగ్గరలో కూర్చున్న వాళ్ళు ఖచ్చితంగా లక్కీగా వాళ్ళు ప్రాణాలతో బతికారు. కానీ ఇద్దరు స్టూడెంట్లు కాలు పోవడం అంటే వాళ్ళ జీవితాంతం సఫర్ అవ్వాలి. ఈయన అసలు కాలేజీలో పెట్టడం రాంగ్ ఖచ్చితంగా. మల్లారెడ్డి మీద తీవ్ర విమర్శలు అయితే వస్తున్నాయి. ఓవరాల్గా బడ్జ్ అయితే ఉంది సినిమాకి. ఇది
కాకపోతే ఆ ట్రైలర్ మీద నేను రివ్యూ చెప్పినప్పుడే చెప్పాను, దీనికి ఆ రిస్క్ కూడా ఉంది. అంటే హిట్ అయితే మాత్రం బ్రహ్మాండంగా హిట్ అవుతుంది. లేకపోతే మాత్రం అది కొద్దిగా కన్‌ఫ్యూజింగ్‌గానే ఉంది ట్రైలరు. అంటే ఎవరి వైపు సైడ్ తీసుకోవాలో క్లారిటీ లేదు. తండ్రి వైపు తీసుకోవాలా? కొడుకు వైపు తీసుకోవాలా? అన్న క్లారిటీ మిస్ అయింది ఆ ట్రైలర్‌లో. అట్లాగే వీళ్ళు లేడీస్‌తో కూడా చాలా దారుణంగా కొట్టి వాళ్ళని చేయడం అనేది కూడా కొంత ఇదిగా ఉంది, ఇబ్బందిగా ఉంది. వైలెన్స్ వాళ్ళు. కాకపోతే అతనికి యూత్ ఫాలోయింగ్ ఉంది. అదే అందుకనే అతను కూడా జంజీకి సూట్ అయ్యే సినిమాని కూడా ఇవాళ ఉన్న ట్రెండ్‌ని కూడా ఉపయోగించుకొని యాష్ మాట్లాడాడు. ఇది జరగకపోయుంటే ఇంకా ఆయన కంటిన్యూ చేసుండేవాడు. కానీ ఈ సంఘటన జరగడం వల్ల అతను కూడా కంగారుగా ఆపేశాడు. థ్యాంక్ యూ సో మచ్.